నెల్లూరు ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇళ్లపై సిబిఐ దాడులకు దిగింది. నెల్లూరుతో పాటు హైదరాబాద్, బెంగళూరులోని ఆయన ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. 2014లో తప్పుడు ధృవపత్రాలు చూపించి బ్యాంకుల నుంచి 190 కోట్లు రుణం తీసుకుని ఇప్పటివరకు చెల్లించలేదని ఆయనపై ఆరోపణలున్నాయి. ఐఎఫ్సిఐ ఫిర్యాదు చేయడంతో సిబిఐ రంగంలోకి దిగింది. వాకాటి నారాయణ రెడ్డితో పాటు మరో 6 ఇళ్లలో సిబిఐ సోదాలు చేస్తోంది. ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇళ్లలో సిబిఐ సోదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి, వాకాటి నారాయణ రెడ్డి ఇంటిపై సిబిఐ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఇంకా సోదాలు కొనసాగుతున్నాయా? వరప్రసాద్, నెల్లూరు జిల్లాకు చెందిన స్థానిక సంస్థలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాకాటి నారాయణ రెడ్డి ఇంటి మీద ఉదయం నుంచి కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా 12 మంది అధికారులు నెల్లూరులోని వేదాయపాలెం వద్ద ఉన్నటువంటి వాకాటి అతిథి గృహంలో 12 మంది 2 కారుల్లో వచ్చి వీరందరూ కూడా నేరుగా ఇంటి లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి రికార్డులను అన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి సోదాల్లో పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా సిబిఐ అధికారులు వాకాటి ఇంట్లో సోదాలు చేయడానికి, తనిఖీలు నిర్వహించడానికి ప్రధాన కారణంగా గతంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి దాదాపుగా బ్యాంకుల నుంచి కొన్ని ఆర్థిక సంస్థల నుంచి దాదాపుగా 190 కోట్ల రూపాయలు అయిన రుణాలుగా తీసుకున్నట్లుగా వారు ఎవరైతే ఫిర్యాదు చేశారో సిబిఐకి, వారు చేసినటువంటి ఫిర్యాదులో ఈ అంశాన్ని కూడా వారు ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది. ఈ 190 కోట్ల రూపాయలు కూడా వాకాటి నారాయణ రెడ్డి తన వద్ద ఉన్నటువంటి స్థిరాస్తుల్ని ఆయన తనఖా పెట్టి ఆ తర్వాత ఈ 190 కోట్ల రూపాయలను తీసుకున్నాడు. అయితే ఇది చీటింగ్ కేసుగా కూడా వీరు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే వాకాటి నారాయణ రెడ్డి సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సరిగా లేకపోవడం, అలాగే అంత విలువ చేసేటువంటి స్థిరాస్తుల పత్రాలు కూడా కాదని ప్రాథమికంగా ఒక అంచనాకైతే రావడం జరిగింది. అయితే ఏకకాలంలో అటు నెల్లూరుకి చెందినటువంటి వాకాటి నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి నెల్లూరులో ఉన్న వాకాటి గెస్ట్ హౌస్ తో పాటు బెంగళూరులోని ఆయన కార్యాలయం, అదేవిధంగా హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో కూడా ఒకేసారి ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తారు. ముఖ్యంగా విఎన్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థ మీద అయినా గత కొన్ని సంవత్సరాలుగా కూడా కాంట్రాక్ట్ వర్కులు నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే బెంగళూరులో కూడా కొన్ని ఆయన కాంట్రాక్ట్ పనులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ అధికారులు ప్రస్తుతానికి ఉదయం ఒక్కసారిగా వచ్చి తనిఖీలు నిర్వహిస్తుండటంతో అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అనుకున్నప్పటికీ కూడా అయితే స్థానికంగా ఉన్నటువంటి ఐటీ అధికారులను మీడియా ఆర్యాపీగా ఇక్కడ ఉన్నటువంటి ఐటీ అధికారులకి సంబంధం లేదని చెప్పి వాళ్ళు తెలిసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ అధికారులు నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఎవరికి కూడా ముందుగా అనుమానం రాకుండా నేరుగా వచ్చినటువంటి అధికారులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు తీసుకొని ఆ తర్వాత ఒక్కసారిగా ఇంట్లోకి వాళ్ళు ప్రవేశించడం జరిగింది. అయితే ప్రస్తుతం సోదాలు జరుగుతున్నటువంటి సమయంలో వాకాటి నారాయణ రెడ్డి ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన మొబైల్ ను కూడా వీరు అధికారులు స్వాధీనం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మీడియా వచ్చి ఆ అధికారులు అడిగే ప్రయత్నం చేయగా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కూడా బయటకు వచ్చి ఆ తర్వాత మీతో మాట్లాడతానని ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే వాకాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా మీడియాని ఎవరిని కూడా లోపలికి రావద్దంటూ వాళ్ళని కూడా బయటకు పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఐటీలు అధికారులు, సిబిఐ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో కూడా 3 సంవత్సరాల కిందట ఇదే విధంగా వాకాటి నారాయణ రెడ్డి ఇంట్లో ఎమ్మెల్సీగా కూడా ఆయన ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇటీవల ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలుపొందడం జరిగింది. అయితే గతంలో 3 సంవత్సరాల కిందట కూడా ఇదే విధంగా ఐటీ అధికారులు కూడా సోదాలు నిర్వహించే పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేస్తున్నారు. అయితే ఇటీవల ఒక ఏడాది కిందట ఆయన మీద కొంత ప్రచారం కూడా జరిగింది. ఆయన దాదాపుగా 400 కోట్ల రూపాయలు రుణాలు బ్యాంకులకు ఆయన ఎగ్గొట్టారని, ఈ 400 కోట్ల రూపాయలకు గాను బ్యాంకుల అధికారులు కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే విధంగా కూడా ఆయనకు గతంలో కూడా నోటీస్ ఇచ్చినట్టుగా కూడా అప్పుడు ప్రచారం కూడా జరిగింది. అయితే రీసెంట్ గా ఆయన ఒక 190 కోట్ల రూపాయలను ఐఎఫ్సిఐఎల్ కంపెనీ నుంచి కూడా దాదాపుగా మోసం చేస్తూ ఆయన కొంత రుణాన్ని కూడా తీసుకున్నారనేటువంటి అభియోగాలు కూడా ఆయన మీద ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతా ఉంది. వరప్రసాద్.